సార్, రాజకీయాలలో ఒకరి మీద ఒకరు నినదించుకోవడమో, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని భాషలు లేదనంటే కొన్ని లిమిట్స్ దాటి ప్రవర్తించడం, రాతలు రాయడం, మాట్లాడడం సర్వసాధారణం అయిపోయింది ప్రస్తుతం దేశ రాజకీయాలలోనే మనం చూస్తున్నట్లయితే. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఏపీలో ఆహ్, కాస్త పరువుకి ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడుతున్నారు అంటూ కూడా భారతి గారు కేసులు పెట్టారు. రెడీ అయ్యి ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? వైఎస్ భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారి సత్యమని ఈరోజు కేసులు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పైన, గూగుల్ పైన ఎవరైతే దీనికి బాధ్యులు ఉంటారో గత కొంతకాలంగా చేస్తున్నారు, వాటిపైన కేసులు పెట్టడానికి మూవ్ అయ్యారు. నిజానికి ఆలస్యమైనా కూడా సముచితమైన నిర్ణయం. సాధారణంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారి సత్యమని ఇంకొక మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కోడలు. ఒక ఉన్నత కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి, ఉన్నత విద్యావంతురాలు, వ్యాపారాలు, కుటుంబం, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు తప్ప రాజకీయాలతో నేరుగా సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కాదు. భర్త రాజకీయ పార్టీకి అధ్యక్షుడు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కావచ్చే తప్ప ఆమె నేరుగా రాజకీయాల్లో ఎప్పుడూ లేరు. ఒకే ఒక సందర్భం పులివెందుల ఎన్నికలు జరిగినప్పుడు తన భర్త రాష్ట్రం అంతా తిరుగుతుంటాడు కాబట్టి పులివెందుల్లో ఇంటింటికి వెళ్ళి తన భర్తను గెలిపించమని క్యాంపెయిన్ చేయడం మినహా ఆ సందర్భంలో కూడా మామూలుగా ఎలక్షన్ టైంలో హీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి రెండు వైపులా. ఆ సందర్భంలో కూడా వాళ్ళు రాజకీయాలు మాట్లాడతారు. జగన్ గెలిస్తే పులివెందులకు మంచిది, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే పులివెందులకి రాష్ట్రానికి మంచిది, ఇది తప్ప అప్పుడు కూడా రాజకీయ ప్రత్యర్థుల పైన వ్యాఖ్యలు చేయనటువంటి మనస్తత్వం భారతి గారిది. అంత దూరంగా ఉంటారు రాజకీయాలకు. అంటే రాజకీయాలు తెలియక కాదు, ఈరోజు మన పాత్ర లేదు కాబట్టి అలా ఉంటారు. అలాంటి వ్యక్తిని రెగ్యులర్ గా రాజకీయాల్లో లాగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా వివిఐపీలు, అత్యున్నత స్థానంలో ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండేవాళ్ళు ఎవరికైనా సహజంగా కుటుంబ సభ్యులు కూడా రాజకీయాలు ఇన్వాల్వ్ ఉంటుంటుంది. మన సంబంధం లేకపోయినా సతీమణి, కూతుర్లు, కొడుకులు ఇన్వాల్వ్ అవుతుంటారు రాజకీయాల్లో. వాళ్ళ పేర్లు వస్తూ ఉంటాయి వాళ్ళకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు రీత్యా. ఆ సందర్భంలో ఏదన్నా ఒకటి రెండు వ్యాఖ్యలు అటో ఇటో దొల్లితే అది హీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ జరిగిందనో లేదా టంగ్ స్లిప్ అయిందని అనొచ్చు. కానీ భారతి గారి పైన జరుగుతున్నటువంటి ఈ అటాకింగ్ ఏదైతుందో అది టంగ్ స్లిప్ అయ్యో ఏదో తెలుసో తెలియకో జరిగిందైతే కాదు. ఒక అజెండా ప్రకారం జరుగుతుంది, ఒక ప్లాన్ ప్రకారం ఆమెకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ జరుగుతుంది. దీనికి కారణం భారతి గారి మీద వ్యతిరేకత కాదు. మనం పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక వారు సతీమణి కాబట్టి ఎవరికైనా ఎంత పెద్ద నాయకుడికైనా సతీమణి, పిల్లలు, అమ్మ నాన్న విషయాలు వచ్చినప్పుడు కొంత సెంటిమెంట్ ఫీల్ అవుతారు. ఆ సెంటిమెంట్ ని దెబ్బ కొట్టడం కోసం, మానసికంగా స్థైర్యాన్ని దెబ్బతిట్టడం కోసం నేరుగా భారతి గారిని ప్రతి సందర్భంలో ఒక పథకం ప్రకారం కొన్ని సందర్భాలు అయితే కొన్ని మీడియా ఛానళ్ళు రోజుల తరబడి భారతి గారి ఫోటో పెట్టి నేరుగా డిబేట్లు పెట్టే పని. ఇది సంబంధం లేని విషయాలలో వారి పేరు వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి కాబట్టి ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు. రెండోది ఏదో యథాలాపంగా జరిగిందంటే వాళ్ళు తిప్పలు వాళ్ళు పడుకుంటారు అంటారు. ఒకనొక ఇంటర్వ్యూలో వారు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు చాలా సందర్భాల్లో జగన్ గారిని విమర్శిస్తుంటారు, మిమ్మల్ని విమర్శిస్తుంటారు, మీరు ఎట్లా చూస్తారు, దీని మీద ఏమైనా ఒత్తిడి గురవుతున్నారంటే మనం ఏంటో మనకు తెలిసినప్పుడు ఎవరో ఏదో అనుకుంటున్నారని భయపడాల్సిన అవసరం లేదు, మన పని మనం చేసుకుంటా పోదాము అనే స్వభావం వాళ్ళది. ఎంతకాలం ఏదో యథాలాపంగా జరిగేది అయితే అట్లే ఉంటారు. అట్లా కాకుండా ఒక పథకం ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం జరిగింది వెళ్తున్నారని చెబుతున్నారు. ఇన్ని రోజులు మాట్లాడని భారతి గారు, ఇన్ని రోజులు ఎటువంటి యాక్షన్స్ తీసుకొని భారతి గారు ఇప్పుడు ఎందుకు ఇలా కేసులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు, యాక్షన్స్ తీసుకోవడానికి రెడీ అయ్యారు? ఇదే నేపథ్యం. నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో వారు మాట్లాడుతూ ఎవరైనా ఏదైనా కామెంట్లు చేసినప్పుడు ఎవరో ఏదో అంటారని మనం బాధపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు తిప్పలు పడతారు, భగవంతుడు చూసుకుంటాడు, మన పని మనం చేసుకుంటే మనం ఏంటో మనకు తెలుసు కదా. ఇది ఆమె జనరల్ స్వభావం, ప్రతిదానికి ఎందుకు స్పందించాలని. కానీ ఇది పథకం ప్రకారం వాళ్ళు ప్లాన్ గా చేస్తున్నప్పుడు కౌంటర్ ఆర్గ్యుమెంట్ తప్పదు, కౌంటర్ చర్యలు తప్పవు. కౌంటర్ చర్య వరకు వచ్చిందంటే ఇంక విసిగి వేసారి ఇంక ఇది వాళ్ళు ప్లాన్ గా చేస్తున్నారు కాబట్టి తిరిగి ఆన్సర్ చేయకపోతే ఇది ఆగదు. ఇది ఒక రోజువారీ కార్యక్రమంగా పెట్టుకున్నారని, రాజకీయంగా జగన్ గారి నాయకులు వైసీపీని డిస్టర్బ్ చేయడం కోసం చేస్తున్న ప్రయత్నం అని వారు తెలుసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా చట్టబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. మామూలుగా అయితే వారు పట్టించుకునేది కాదు, ఎవరో మాట్లాడేవారు వాళ్ళు తిప్పలు పడతారు అనుకునే టైప్ వారు. ఎందుకంటే వాడు ఇప్పుడు కూడా రాజకీయాలు లేరు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు 2500 మంది పిల్లలతో ఉచిత విద్య, వెంకటప్ప మెమోరియల్ స్కూల్ పేరుతో ఇంగ్లీష్ మీడియం, భోజనము, పుస్తకాలు, యూనిఫామ్ అన్ని ఫ్రీగా ఇస్తూ దశాబ్దాలుగా
2500 మంది పిల్లలకు మోడల్ గా స్కూల్ ఆమె నిర్వహిస్తుంది వైఎస్ఆర్ ట్రస్ట్ పేరుతో. ఇంకా బదిలీలకు సంబంధించినది ఒక పాఠశాల ఉంది. చాలా అంశాల్లో వారి పని వాళ్ళు చేసుకుంటూ సాయం చేస్తుంటారు. అసలు పులివెందల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో ఏ ఆలయం, ఏ చర్చి, ఏ మసీదు, ఎలాంటి కార్యక్రమాలు జరిగినా వాళ్ళ సహాయం లేకుండా జరగవు. అంతగా వాళ్ళు ప్రజా జీవితంలో అందరితో బాగుండే మనస్తత్వం తప్ప రాజకీయాలు పట్టించుకోరు. తెలియక కాదు, ఇప్పుడు అవసరం లేదు, భర్త చూసుకుంటున్నాడు. అలాంటి వ్యక్తిని పదే పదే తీసుకురావడంలో జగన్ గారు టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడో ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ చర్యకు వాళ్ళు నిలబడుతున్నారు. జనరల్ గా భారతి గారికి ఓపిక ఎక్కువ. ఆమె మనం చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా ఆమె పైన జరిగినంత అటాకింగ్ ఎవరిపైన జరుగు. ఒక మహిళ ఏ రోజు పట్టించుకోరు, ఆమె లోపల నలిగిపోయిండొచ్చు కానీ బయటకు పట్టించుకునే మనస్తత్వం కాదు. అలాంటి వ్యక్తి కూడా ఈ రోజు విసిగి బయటకు మాట్లాడాల్సిన పరిస్థితి, మాట్లాడరు కానీ కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇంకా టాలరేట్ చేయడానికి వీల్లేని, అంటే పెయిన్ కి కూడా ఒక అద్దు ఉంటుంది. ఎంత పెయిన్ అయినా భరించాలంటే కుదరదు కదా. వారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, పెయిన్ ఒక కష్టం చూసినప్పుడు ఇంకొక కష్టాన్ని పోల్చుకొని అంతకన్నా పెద్ద కష్టం చూసినాం కదా అనుకుంటాము, కానీ కొన్ని పెయిన్స్ ఊపిరాడినంత పరిస్థితులు ఉంటాయి. నా జీవితంలో జగన్ గారు జైల్లో ఉండడం, ఆ సందర్భంగా చిన్నపిల్లల్ని ఇంట్లో నేను చూసుకోవడం అనేది ఊపిరాడినంత ఇబ్బంది పడ్డాము అన్నారు. అంటే ఎండ్ చూశారు వాళ్ళు, భయపడరు. బట్ ఇట్లాంటి వాతావరణం వచ్చినప్పుడు దాన్ని చూసిన వాళ్ళు కూడా ఈ రోజు కేసు పెట్టే పరిస్థితికి వచ్చారంటే ఎట్లాంటి అటాకింగ్ జరుగుతా ఉందనే దానికి ఉదాహరణ. ఉచ్చరించడానికి వీల్లేని పద్ధతులు. ఇప్పుడు శర్మిల గారు ఆస్తిగాద వచ్చింది, దానికి భారతి గారే కారణం అంటారు. విజయమ్మ గారి సమస్య వచ్చింది, భారతి గారే కారణం అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైనా అవినీతి ఆరోపణలు చేశారు, దానికి భారతి గారే కారణం. ఏ వివేకానంద రెడ్డి గారి కేసు, ఏ కేసు అయినా చూడండి, ఏమైనా చూడండి, అన్నిటికీ భారతి గారి కారణం అంటారు. ఆ రకంగా చేయడం వల్ల ఇదంతా ఒక మానసికమైన స్థైర్యాన్ని దెబ్బతీయడం చేస్తున్నారు కాబట్టి వారు ముందుకు రావాల్సిన పరిస్థితి. వారికి ఒక అనుభవం కూడా ఉంది. అదేంటంటే జగన్ గారి పైన ఈ అదానీ గ్రూప్ వాళ్ళు 500 కోట్లు ఇచ్చారని ఒక ప్రచారం చేసి పెట్టేశారు 2 పత్రికలు. ఎన్నిసార్లు చెప్పినా ఇలా ఇంకేం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ కోర్టులో పరువు నష్ట దావా వేశాడు, ఒక్కొక్క పత్రిక పైన 50 కోట్లు. ఆ పరువు నష్ట దావా వేసిన రోజు నుంచి ఆ వార్త రాయట్లేదు, ప్రచురించట్లేదు. మరి చేయొచ్చు కదా, ఛాలెంజ్ మేము సిద్ధం, 50 కోట్లు పరువు నష్ట దావాకి రెడీగా ఉన్నామని చెప్పొచ్చు కదా, చెప్పట్లేదు. అంటే దీన్ని బట్టి వాళ్ళు ఏమో నేర్చుకున్నారు, సీరియస్ లీగల్ యాక్టివిటీ పోకపోతే వాళ్ళు అట్లే చేస్తుంటారు అనే ఒక భావనతో వారు వెళ్ళినట్టుగా